ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళైతే కాన్ఫిడెన్స్లో ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు, మేమే గెలుస్తామని. దానికి మనం కేటీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూ డైరెక్ట్ ఏమన్నా అంటే మేమే గెలుస్తాము, ఓడిపోతారు కాబట్టి వాళ్ళు సాకులు ఎత్తుకుంటున్నారు ఒక రీజన్. ఈరోజు లేనిది ఉన్నట్టు చెప్పి ఉన్నది లేనట్టు చెప్పడంలో ఎవరైనా పిహెచ్డి పట్టాలు పొందిరు అంటే అది బీఆర్ఎస్ బీజేపీ పార్టీలే. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, గతంలో ఇదే నవీన్ యాదవ్ గారి కుటుంబం నుంచి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా టికెట్లు ఇచ్చి కార్పొరేటర్గా నించున్నప్పుడు మరి అప్పుడు ఇదే కుటుంబము ఈరోజు కాంగ్రెస్కి టికెట్ ఇచ్చి వీళ్ళకి ఇక్కడ ఎమ్మెల్యేగా ఇస్తే వీళ్ళని రౌడీయిజం అని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి మీరు చూసుకున్నట్లయితే సింపతి అంటారు. అంటే మరి మాగంటి సునీతమ్మ గారు మరి మాగంటి గోపినాథ్ గారు స్వర్గస్థులు అయ్యారు, మరి ఆవిడని గెలిపించాలని ఒక సింపతి ప్లే కార్డ్ని కూడా వాడారు. గతంలో మరి పీజేఆర్ గారు మరి ఆయన కూడా అకాల మరణం చెందినప్పుడు మరి వారి కుటుంబం నుంచి పోటీ చేస్తామంటే అప్పుడు మరి ఏకగ్రీవంగా ఎందుకు కాలేదు? ఎందుకంటే ఇప్పుడు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట కాదు. అండ్ ఇంకొకటి మీరు చూసుకున్నట్లయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా మీరు ఇదే కేటీఆర్ గారు కూడా ఆవు గడ్డికి మేత వేయడం గురించి మాట్లాడారు. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆవుకి అంటే మేత దీనికి వేస్తే పాలు దీనికే పిండుకోవచ్చు కదా అని అన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ వర్షన్ ఇదే, అధికార పార్టీ ఎమ్మెల్యేని ఎన్నుకుంటే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో కూడా జరిగేది అదే, జరగబోయేది అదే. ఇంకొకటి ఇప్పుడు మీకున్న మెజారిటీ చాలా ఉన్నది, బట్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అనేది మీకు ఏమైనా రిఫరెండం లెక్క మిగులుతుందా, లేకుంటే ఇది సపోజ్ మీరు ఓడిపోతే అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే దీన్ని ఎలా భావిస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ గెలిచింది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అఫీషియల్గా ఇంక ఎన్నికల గురించి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఒకటే చెప్తున్నాము, ఇక్కడ మేము చూసుకున్నట్లయితే అన్ని అంటే కుల మత ప్రాంతానికి అతీతంగా ఈరోజు ఓటింగ్ చేసి నవీన్ యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ ఎన్నికలకే మాకు ఇంకొకటి వచ్చేది జిహెచ్ఎంసీ కార్పొరేట్ ఎన్నికలు ఉంటాయి, ఆ ఎన్నికలు గాను కూడా ఒక పునాది అవుతుంది ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు. అందుకని దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు కూడా తీసుకొని చేసుకుంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీకి గెలుస్తాము, అధికార పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వాళ్ళు ఒకటే భావిస్తున్నారు అంటే ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత నుంచి ఇప్పటిదాకా మీరు చేసింది లేదు కాబట్టి ఇప్పుడు గెలిచి ఏం సాధిస్తారని అడుగుతున్నారు. గెలిచి సాధించేది అదే మనం చూడొచ్చు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో మీరు చూసుకున్నట్లయితే గెలిచిన తర్వాత అంటే ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు ఎన్నో అంటే మాకు ఎర్రగడ్డ డివిజన్ దగ్గర చూసుకున్నట్లయితే ఒకటి రోడ్ అంటే 10 years అంటే మాగంటి గోపినాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, కానీ దానికి శాంక్షన్ కూడా కాలేదు. ఈరోజు అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఆ యొక్క రోడ్ మన ఎర్రగడ్డ నుంచి హైటెక్ సిటీ వరకు ఉన్న రోడ్ ఎక్స్పాన్షన్ కానీ శాంక్షన్ రావడము ఇవన్నీ చూస్తున్నారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు జూబ్లీహిల్స్లో కూడా. ఎందుకంటే కరెక్ట్ ఎలక్షన్స్ టైం కాబట్టి దీనికంటే ముందే వాళ్ళు అనేక సమస్యలను పరిష్కరించడం డివిజన్లో ప్రతి 7 డివిజన్లలో కూడా ఎక్కడో చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటన్నింటినీ పరిష్కరించి వస్తూ ఒక సానుకూలంగానే వాళ్ళు మెమోరాండం అంటే ప్రజలను వాళ్ళ వైపుకి తిప్పుకున్నారు కాంగ్రెస్. ఖచ్చితంగా ప్రజలు మొగ్గు చూపుతారు. మీరు డెవలప్మెంట్ చేశారంటే దేన్ని డెవలప్మెంట్ చేశారు హైదరాబాద్? డెవలప్మెంట్ ఈరోజు మీరు చూస్తే ఏ విధంగా అయితే మనము ఆల్రెడీ ఇక్కడ రేషన్ కార్డు, ఎందుకంటే మనం చూస్తే హైదరాబాద్ అనేది అందరూ మీరు అనుకోవచ్చు చాలామంది హై క్లాసే ఉంటారని, అలా కాదు, స్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈరోజు మేము క్యాంపెయినింగ్ అంటే గడపకి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు ఒకటే సంతోషంగా చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని దగ్గరలో చాలా వరకు ఎలక్ట్రిసిటీ 200 units లోపల ఉంటే వాళ్ళకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ రావడము, అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి పెండింగ్లో ఉన్న రేషన్ కార్డ్స్. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే యూసఫ్ గూడ కానివ్వండి, ఎర్రగడ్డ కానివ్వండి, బోరాబండ, షేక్పేట్ బస్సులు ఎక్కువ, ఆ స్లమ్స్లో కూడా వాళ్ళందరూ చెప్పుకునేది మాకు రేషన్ కార్డులు రావడం, వాళ్ళు సంతుష్టంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ కామన్గా జరిగే ప్రక్రియ అంటున్నారు. మరి ఇంకొకటి ఏంటంటే ఐటీ హబ్ అనేది తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం, బట్ ఇప్పుడు మీరు అంటే లైక్ ఐటీ మీద మీరు ఫోకస్ లేదు కదా, మీకు అంటే దాని మీద అవగాహన లేదు కదా. మొన్న మాట్లాడిన కేటీఆర్ అంటే లైక్ విప్రో, ఇన్ఫోసిస్ ఇవన్నీ తెచ్చిన ఐటీ కంపెనీలు ఇప్పుడు ఏమో సరిగా దానికి ఉలుకు లేదు పలుకు లేదు అని. ఈరోజు ఐటీ హబ్ వీళ్ళు మాట్లాడితే ఫస్ట్ హైటెక్ సిటీ కన్నా ఐటీ హబ్ కన్నా పునాది వేసింది తెలుగుదేశం పార్టీ, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయింది. సో ఈరోజు అందుకని ఇక్కడ మనం ఇంకా డెప్త్గా మాట్లాడితే ఇంకా వస్తూనే ఉంటాయి. సో ఒకటే ప్రజలు మాత్రం ఇక్కడ అధికార పార్టీ వస్తే, ఎందుకంటే ఒక మార్పు రావాలి. ఎందుకంటే ఆల్రెడీ జూబ్లీహిల్స్లో ఎస్పెషల్లీ మనము రాష్ట్రం అంతా పక్కకు పెట్టినా సరే ఒక నియోజకవర్గ స్థాయిలో, ఎందుకంటే ఇంకా 2 days ఉండింది ఆల్రెడీ, ఇప్పుడు 5 o'clock కల్లా మనం ఎన్నికల క్యాంపెయినింగ్ అన్నీ కూడా ముగిసిపోతాయి. సో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సింది ఒకటే, ఎందుకంటే ఇప్పుడు మనకి ఉప ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం కాదు, ఆ అవకాశం వచ్చింది కాబట్టి జూబ్లీహిల్స్ ఓటర్ మహాశైలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఈ యొక్క సువర్ణమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అధికార పార్టీకి పట్టం కట్టి ఒకసారి చూద్దాము నవీన్ యాదవ్ గారు. ఎందుకంటే ఆయన అంటే పార్టీకి అతీతంగా కూడా అంటే ప్రతి పార్టీలో కూడా ఆయనకి నాయకులు అభిమానులు ఉన్నారు,
కాబట్టి ఈ యొక్క విషయాలు ఆలోచించి మనము కాంగ్రెస్కి ఓటేసి కాంగ్రెస్ని గెలిపించి ఒక్క అవకాశం నవీన్ యాదవ్ గారు, ఎందుకంటే ఆయన యువకుడు, ఈరోజు అనేక మంది యువతకు ఆయన గతంలో నుంచి కూడా ఎన్నోసార్లు మాకు ఆదర్శంగా నిలిచిన నాయకుడు. కాబట్టి యువకుడు, విద్యావంతుడు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలిపించాలని కోరుతూ, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ ఇళ్లలో నుంచి కదలండి, ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెంచండి. ఈరోజు ఓటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అని కాదు, నోట్ ఆప్షన్ కూడా ఉంది, మీరు వెళ్ళి ఏదో ఒకటి. కాకపోతే ఏంటంటే సిటీ ఓటింగ్ అనేది ఎప్పుడు కూడా మనకి తగ్గుతూ వస్తుంది. కానీ ఈ ఉప ఎన్నికల్లో మనం అందరం కూడా హాలిడే ఇచ్చింది ఓటు వేయడానికి ఇస్తారు మనకి. కాబట్టి మీకు ఉద్యోగాలు కొన్ని దగ్గరలో ఉన్నా సరే ఉదయం తొందరగానే వెళ్ళి ఓటు వేసి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారా అని అంటారు. ఇంటర్నల్గా బీజేపీ కాంగ్రెస్ కాదు, ఇంటర్నల్గా కాదు, ఎక్స్టర్నల్ కూడా అందరికీ తెలిసిందే. బీ పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ రెండు కుమ్మక్కయ్యారు. కాబట్టి మీరు ఇలా గత ఎంపీ ఎలక్షన్స్లో కూడా మీరు చూడొచ్చు, అండ్ ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఓట్ చోరీ అనేది కూడా జరగబోతుందని అంటున్నారు. ఇంకా ఓట్ చోరీ గురించి కూడా మనం చూసాం. ఓటింగ్ అవుతుంది కదా, ఈ ఓటింగ్ అవుతే మనకి తెలుస్తుంది, తేటతెల్లి అవుతుంది ఎన్ని ఓట్లు అయ్యాయి ఏంటి అన్నది. అందుకని ఓటర్ మ్యాపింగ్ చేయడం, ఆల్రెడీ డిలీటెడ్ ఓట్స్ ఎక్కడున్నాయి, డిసీజ్ ఓట్స్ ఎక్కడున్నాయి, అవన్నీ కూడా అన్నీ చేస్తున్నారు. లెట్స్ హోప్ అండ్ సీ.